అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నా హిట్లర్ మొగుడు 16వ భాగం. రచయిత రిషికా గారు. నందు భుజం మీద ఉన్న పుట్టుమచ్చకి అభిషేకం చేస్తూ దాన్ని తెల్లటి పాలరాయి మీద ఉన్న చిన్న దిష్టి చుక్క అంత పుట్టుమచ్చని చూసి రాజ్కి దాని మీద జలసి రాగా, తనకి సొంతమైన శరీరం మీద తాను అనుమతి లేకుండా చేరిందని నీకు పనిష్మెంట్ తప్పదని చెప్పి నల్లటి పుట్టుమచ్చని ఎరుపుదనంలాగా మార్చాడు. ఆ పుట్టుమచ్చని తన పంటితో పట్టుకొని కసుక్కున కొరికి నందు చేత అరిపెట్టించాడు. నందుని తన ఒళ్ళో నుంచి బెడ్ మీదకి చేర్చి తాను నందు మీదకి చేరాడు. నందులో చిన్న కలవరం మొదలైతే రాజ్ చేస్తున్న పని బెడ్షీట్ చేతులతో నలిపేస్తూ ఉంటే నందు చేతుల్ని రాజ్ చుట్టూ వేయించుకుని ఏయ్ అని మత్తుగా పిలిచాడు. నందు కళ్ళు బరువుగా మారి బుగ్గలు ఎరుపుదనం వచ్చి ఆ బుగ్గలకి ఇంకా అందం పెరిగితే రాజ్ పిలిచిన పిలుపుకి కళ్ళలోకి చూసింది. రాజ్ కళ్ళు మత్తుగా కనిపిస్తున్నాయి. నందుకి ఇంత ఫీలింగ్ పెట్టుకుని నందు వైపు చూస్తూ నందు వేసుకున్న డ్రెస్ టాప్ల నుంచి చేతిని చేరుస్తుంటే నందు రాజ్ చేయి పట్టుకుంది. అప్పుడే రాజ్ ఫోన్కి మెసేజ్ రావడంతో నందు మీద నుంచి చిరాగ్గా లేచి ఫోన్ లాక్ ఓపెన్ చేసి మెసేజ్ చూశాడు. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, విష్ణు మామ తన రూమ్లో ఉన్న మైక్ని యాక్టివ్ చేసుకొని వాళ్ళ మాటలు వింటున్నారని నందుకు కూడా చెప్పి నేను చెప్పినట్టు చెయ్యని నందుకు చెప్పి రాజ్ నందు డ్రామా స్టార్ట్ చేశారు. సునీ అతని పిప్పి చేసిన విష్ణు మామ అతని వదిలి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకొని తను సీక్రెట్గా దాచిన ల్యాప్టాప్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించి అక్కడ చైర్లో కూర్చొని ల్యాప్టాప్ని ఆన్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని రాజ్ రూమ్లో ఉన్న మైక్రోసాఫ్ట్ మైక్ని యాక్టివ్ చేశాడు. విష్ణు మామ రాజ్ నందు మాటలు వింటూ యాక్షన్ ఫీల్ అవుతున్నాడు. గమనించగలరు విష్ణు మామ ఫీలింగ్. రాజ్ నందు జుట్టు పట్టుకొని నీకేం చెప్పాను నీకు ఏం చెప్పాను బేస్ వాయిస్తో. రియాలిటీలో మాత్రం రాజ్ నందుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నందు జడని ముందుకు వేసి డ్రెస్ చిప్ కిందకి లాగి బ్రా స్ట్రిప్ని లాగుతూ చెవి దగ్గర నైట్ బ్రా వేసుకోకు, నీకు సేఫ్టీ కాదు, నాకు దీన్ని నీ ఒంటి మీద నుంచి వేర్ చేయడానికే టైం వేస్ట్ అని నందు చెవిలో గుసగుసగా నాకు చెప్తూ దాన్ని ఉక్స్ తీస్తూ బేస్ వాయిస్తో నీకేం చెప్పానే ఏం చెప్పానని బేస్ వాయిస్తో చెప్తూ ఒక పక్కన రొమాన్స్ చేస్తున్నాడు. విష్ణు మామ ఏం చెప్పాడు వీడు, దాని మీద ఎందుకు అరుస్తున్నాడు, వీడేం చెప్పాడు, ఇదేం చేసిందని ఆలోచిస్తూ ఉన్నాడు. నందు కూడా యాక్టింగ్లో పాత్ర పోషిస్తూ ఏం చెప్పారండి అని అమాయకంగా అడిగి రాజ్ని మరీ హత్తుకున్నది. రాజ్ నందుని బెడ్ మీదకి చేర్చి తన మీద తాను చేరి ఏం చెప్పానో నన్నే అడుగుతావా, గతం ఏమన్నా మర్చిపోయావా అని నందు బుగ్గని గట్టిగా కొరికాడు. రాజ్ కొరకడంతో గట్టిగా అరిచింది నందు. నందు అరవడంతో విష్ణు మామ ఏంటి విడిదిని కొట్టాడా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వీళ్ళిద్దరూ కలవలేదా అని ఇంకా ఆడియో వింటూ ఉన్నాడు. ఏంటే ఇంకా గుర్తు రాలేదా ఆ రోజు మన ఇద్దరం కమిట్ అయినప్పుడు నీకేం చెప్పాను, ఆ రోజు నువ్వు నేను చెప్పించేస్తే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, నీతో మళ్ళీ కలిసి ఉండేవాడిని కాదు కదా, మా డాడీ నాకు మంచి సంబంధం చూశారని చెప్తూనే నందుని తాను కొరికిన చోట తడిముద్దులు వదుతూ ఉన్నాడు. అంటే మీరు నన్ను వదిలి దాన్ని చేసుకుందాం అనుకున్నారా అని అంటూ నందు కూడా రాజ్ని పెట్టి మీదకు తోసి రాజ్ బుగ్గను కొరికింది. ఈసారి అరవడం రాజ్ వంతయింది. విష్ణు మామ ఏంటి వీడు అరుస్తున్నాడు, అది గాని వీడిని కొట్టిందా ఫీల్ అవుతున్నాడు. రాజ్ నందు చేసిన పనికి నందుని తన మీద చేర్చుకొని ఏంటే నన్ను కొడతావా అని నందు టాప్ దూరం చేశాడు. అవును కొడతాను, నువ్వు నాకే సొంతం అని ఎదకి చేతులు అడ్డం పెట్టుకుంది. ఎంత ధైర్యమే నీకు, నాతోనే ఇలా మాట్లాడతావా అని నందు చేతుల్ని దూరం చేసి తనని గట్టిగా హత్తుకున్నాడు. గాలి కూడా వాళ్ళిద్దరి మధ్యలోకి చేరకుండా తనని హత్తుకున్నాడు. ప్లీజ్ అండి, నేను ఈరోజు మీతో ఇలా ఉన్నానంటే ఆ రోజు మీరు చెప్పిన పని చేయకపోవడమే. ఇప్పుడు ఎప్పుడు మీతో నేను కలిసే ఉంటాను అని రాజ్ చేస్తున్న పనికి కౌగిల్లో ఒదిగిపోయింది సిగ్గుతో. ఏంటి కళ్ళు కంటున్నావా, అంత లేదమ్మా, వన్స్ నీకు డెలివరీ అయిన మరుక్షణం నీకు డైవర్స్ ఇస్తానని నందుని బెడ్ మీదకి చేర్చి రాజ్ షర్ట్ రిమూవ్ చేసి నందు బ్రాని తన ఒంటి మీద నుంచి దూరం చేసి తల పెట్టుకుని చెప్తున్నాడు. నందు ఒక పక్కన సిగ్గుతో అల్లాడిపోతూ రాజ్ జుట్టులో చేయి పెట్టి నిమురుతూ మీరు నన్ను నా బిడ్డని దూరం చేయలేరు, వాడి ఆలనా పాలన నేను చూసుకుంటాను, అది కూడా మీతో కలిసి అని రాజ్కి సవాల్ విసిరింది. ఏంటి నా మీదే నువ్వు సవాల్ వేస్తావా, నేను చెప్పింది వినకుండా నువ్వు చేసిన పనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కాదే, మన ఇద్దరం కలిసినప్పుడు నీకు టాబ్లెట్స్ ఇచ్చాను, అవి వేసుకుంటే ఈ కడుపు వచ్చేదే కాదు కదే, నా మాట వినకుండా నువ్వు చేసావు, నీకు నేనంటే ఏంటో చూపిస్తానని వెళ్ళి ఆ బాల్కనీలో పడుకో అని చెప్పి నందుని దూరం జరిపి కూర్చొని బెడ్షీట్ చుట్టుకొని డోర్ ఓపెన్ చేసి నందు మెడ పట్టుకొని బాల్కనీలోకి విసిరి ఉన్నట్టుగా చావు నువ్వు ఇక్కడే, ఈ నైట్ అంతా ఇక్కడే పడుకో అని తన చేతిలో ఉన్న టెడ్డీని సౌండ్ వచ్చేలా పడేసి ఇక్కడే పడుకో అని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు. బెడ్షీట్ కప్పుకొని ఉన్న నందు అయోమయంగా రాజ్ వైపు చూస్తుంది. ఉష్ అని సైగ చేసి
నేను ఆ రోజు నేను చెప్పింది చేయకపోవడం వల్లే నీకు నరకానికి దారి తీసింది. నీ బాబుని, నీ అన్న ఎంత అవమానం చేశారు. మీ మీ ఫ్యామిలీకి నేనేంటో చూపిస్తాను అని నందు ఒంటి మీద ఉన్న బెడ్‌షీట్‌ని తీసి నందు మీద చేరి, నందు పెదవులను అందుకున్నాడు. ఒకరి పెదవిలో ఉన్న తీయదనాన్ని ఒకరినొకరు పంచుకునే పనిలో పడ్డారు విష్ణు మామకి. నందు రాజ్ మాటలు వినపడక హమ్మయ్య! వీడు దీన్ని బయటికి తోసేశాడు. ఎక్కడ దీంతో కమిట్ అవుతాడేమోనని భయపడ్డాను. పోనీలే ఈ విషయంలో వీడు స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. హెడ్ ఫోన్స్‌ని పక్కన పెట్టి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి రూమ్‌లోకి వెళ్లి సునీ అత్త పక్కనే పడుకున్నాడు. రాజ్‌కి, నందుకి కూడా తగ్గకుండా తను కోఆపరేట్ చేస్తూ ఉంది. 10 నిమిషాలు ఒకరి ఎంగిలి ఒకరు పంచుకొని దూరం జరిగారు. రాజ్ వదిలిన తర్వాత తన పెదవి మంట రావడం చూసి నందు గుండెల మీద కొడుతూ ముద్దు ఇలానే పెట్టేది. గొడవ పడింది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? నీకు మాటలు లేవని నందు దగ్గరికి లాక్కొని నాకు ముద్దు పెట్టడం రాదు. నువ్వు పెట్టి నేర్పించు అని అల్లరి చేశాడు. ఆ మాటకి నందు సిగ్గుపడుతూ నేనలా అనలేదని రాజ్ ముఖం చూస్తూ అందంగా నవ్వుతున్న రాజుని చూసి క్రాఫ్ జరిపి నుదుటి మీద ముద్దు పెట్టి నందు బుగ్గల మీద ముద్దు పెట్టి పెదవుల దగ్గరకొచ్చాక సన్నగా వణుకుతున్న తన పెదవుల్ని రాజ్ పెదవుల దగ్గర ఆపి తలెత్తి రాజ్ కళ్ళలోకి చూస్తుంది. రాజ్ చూపుల భావం అర్థమైన నందు రాజ్ కళ్ళకు అడ్డుపెట్టి పెదవులు చిన్న పెక్కిచ్చి రాజ్ గుండెల్లో ఒదిగిపోయింది. రాజ్ నందుని ఉక్కు కౌగిల్లో బంధిస్తూ మరో అందమైన రాత్రిని వాళ్ళ ఖాతాలోకి వేసుకున్నారు. అలసిన శరీరాలతో ఆయాసపడుతూ ఉన్నారు. రాజ్ నార్మల్ అయితే నందు ముఖం మాత్రం నీరసంగా కనిపిస్తే రాజ్ నందు ముఖం చూసి దగ్గరికి లాక్కొని ఒక రౌండ్‌కి ఇలా అయితే ఎలానే బాబు? కాస్త తిని నా కోసం గెయిన్ అవ్వు. అసలే నా చేతి నిండా కూడా రావడం లేదు నువ్వని నందు చెవిలో గుసగుసగా అంటే నందు రాజ్ నోటి మీద చేయి వేసి ఉష్ మైక్ అంది. అదెప్పుడో ఆఫ్ అయింది కానీ ఇంకో రౌండ్ వేద్దాం రా అని నందు మీదకి చేరిపోయాడు. బాబోయ్! నా వల్ల కాదు. నందు బుగ్గ కొరుకుతూ నా వల్ల కాదంటే ఎలా? ఆ మాటకి నందు ముఖం డల్‌గా పెట్టుకుంటే రాజ్ సరే ఏడవకులే ఇలా అయితే మన డ్రామా ఫెయిల్ అవుతుంది అని రాజ్ అంటే డ్రామా ఏంటి? ఫెయిల్ అవ్వడం ఏంటి? నందు అయోమయంగా అడిగితే రాజ్ నందు నుదురును కొట్టి నువ్వు కడుపుతో ఉన్నావని అందరినీ నమ్మించాం కదా! ఈ నెల కష్టపడితే మనం ఆడిన నాటకం నిజం చెయ్యాలని నందుకి అవకాశం ఇవ్వకుండా మరోసారి నందుని తనలో కలిపేసుకున్నాడు. అలసిన శరీరాలతో ఉదయం 4 గంటలకు నిద్రపోవడంతో ఉదయం మెలకు రాలేదు. అప్పటికే ఏడవడంతో సునీ అత్త నందుని పిలవడానికి వచ్చింది. రాజ్ కౌగిలిలో మత్తుగా పడుకున్న నందుకి డోర్ చప్పుడుకి రాజ్ నుంచి దూరం జరిగి కింద పడిన ఇద్దరి బట్టలు తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయింది. ఏంటి పిల్ల దాదాపు 30 నిమిషాల నుండి పిలుస్తున్నా ఇంకా నిద్ర లేవలేదు అని ఈసారి రాజ్‌ని పిలుస్తుంది. మత్తుగా పడుకున్న రాజ్ సునీ అత్త పిలుపుకి నిద్రలేచి ఒళ్ళు విరుస్తూ మా వస్తున్నా అని బెడ్ మీద నుంచి లేచేవాడు. ఒక క్షణం ఆగి తన డ్రెస్ కోసం చూస్తే అది కనిపించకపోయేసరికి దానికి కారణం నందు అనుకొని అమ్మా నేను 10 నిమిషాల్లో వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి వాష్‌రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్‌కి బెడ్ మీద మళ్ళీ వాలిపోయాడు. ఏంటి రాజ్ కూడా బయటికి రావడం లేదు. కొంపతీసి ఇద్దరు అని ఏదో అనుకుని ఈ విషయం విష్ణు మామకి చెప్పడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి రూమ్‌లోకొచ్చి కళ్ళు మూసుకొని ఉన్న రాజ్ వైపు ఒక్కసారి చూసి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకొని టవల్ తీసి డ్రెస్ వేసుకుంటున్న నందుని చూస్తున్న రాజ్‌కి మాటలు రావడం లేదు. ఇంతటి అందం తనకే సొంతమైందని హ్యాపీగా ఫీలవుతూ నందుని చేరి వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. రాజ్ అలా ఒక్కసారిగా హత్తుకోవడంతో భయంతో అరిచేసింది. కాస్త రాజ్ చేతుల స్పర్శ తనలో మైకం కమ్మేస్తుంటే రాజ్ వైపు తిరిగింది. రాజ్ పెడుతున్న ముద్దులకి ఏవండీ నేను కిందకి వెళ్ళాలి. అత్తయ్యని చూసొస్తానంటున్న నందు మాటలు ఆపేస్తూ పెదాలందుకొని తన ఫీలింగ్స్ ఆ ముద్దులో చూపిస్తూ చేతులతో నందు బాడీ తడుపుతూ ఉన్నాడు. రాజ్ పెడుతున్న ముద్దులకి వశం తప్పుతూ రాజ్‌కి సహకరిస్తుంది. కిందకి వెళ్ళిన సునీ అత్త విష్ణు మామ దగ్గరికి వెళ్ళి ఏవండీ వాళ్ళింకా నిద్ర లేవలేదండి. నైట్ నిద్ర లేదేమో. వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటా. లేదు వాళ్ళు సంతోషంగా లేరు. తను నైట్ విన్న మాటలను బట్టి చెప్పాడు. అయ్యో లేదండి. నేనెంత పిలిచినా కూడా ఆ నందు కనీసం పలకలేదు. రాజ్ మాత్రం వస్తాను నువ్వు వెళ్ళని చెప్పాడు అండి. ఆ పిల్ల నైట్ బాల్కనీలో పడుకుంది. అందుకే నీ పిలుపు తనకి చేరలేదు. నైట్ వర్క్ చూసుకొని లేట్ నైట్ పడుకున్నాడు రాజ్. అందుకే వాడు కూడా లేవలేదని తను విన్నదాన్ని బట్టి ఊహిస్తూ చెప్పాడు. అవునా సర్లేండి. ఆ జేని చూసారా మీరు? అది కూడా ఇంకా లేవలేదనుకుంటా. అంతేకాదు ఆ జేకి మనిషిని కూడా పెట్టాడు రాజ్ అని ఇందాక కిచెన్‌లో ఉన్న టేక్ కేర్‌ని చూసి చెప్పింది. నైట్ నేను దాన్ని చూడలేదు. ఆ నందు విసురుగా సమాధానం చెప్పి డోర్ క్లోజ్ చేసింది. ఇప్పుడు వెళ్ళి నా మాజీ ప్రియురాల్ని చూడాలని వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు. ముద్దుతో ఆగితే
మన రాజ్ ఎందుకవుతాడు? నందుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజ్ చేష్టలకి రాజుని దూరం నెడుతూ ఉంది. ముద్దు డిస్టర్బ్ అయినందుకు రాజ్ కోపంగా చూస్తున్నాడు. రాజ్ కోపం చూస్తూ ముద్దుతో చంపాలనుకున్నారా నన్ను? అని ఆయాసపడుతూ అడిగింది. అబ్బే! నిన్నప్పుడే చంపేస్తే ఎలానే? నువ్వు నాతో మన పిల్లలతో కూడా తిప్పలు పడాలి కదా అని నందుని ఎత్తుకుని బెడ్ మీద చేర్చి తన కళ్ళల్లోకి చూస్తున్న రాజ్‌ని ముఖం తిప్పుతూ బయట మీ అమ్మ కాని అమ్మ ఉన్నారు అండి అని చెప్పింది. నాకు తెలుసులే. అవన్నీ తర్వాత. నువ్వు ముందు నా సంగతి చూడు అని నందు మీద పడిపోయాడు. రాజ్ ఒక్కసారిగా నందు మీద పడిపోవడంతో నందు అరుస్తూ బాబోయ్! మీరు చాలా బరువున్నారండి. ముందు మీరు లేవండి. ఏదైనా పార్ట్ విరిగితే మీకు, మీ పిల్లలకి ఇబ్బంది అని చెప్పింది. నేను బరువుగా లేనే. నువ్వే బక్కగా ఉన్నావు. కాస్త తిని బలిస్తే నాకు కూడా చేతి నిండా ఉంటావని టైం వేస్ట్ చెయ్యకు అని నందుని అల్లుకుపోతున్నాడు ఉదయం. నిద్ర లేచిన మను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చూసింది. అప్పటికే అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉంటే తను మళ్ళీ రూమ్‌లోకి వెళ్ళిపోవడం చూసిన ఒక పాప హాయ్ మను అక్క అంటూ వచ్చింది అని అరిచి చెప్పేసరికి తినే వాళ్ళందరూ కూడా ఆ పాప వైపు చూసి మను అక్క ఎక్కడ అని అడిగారు సంతోషంగా. అదిగో అక్క తన రూమ్‌లోకి వెళ్ళడం చూశాను అని తినే దగ్గర నుంచి లేస్తున్న ఆ పాపని ఆపి ముందు తిను. ఆ తర్వాత అక్క దగ్గరికి వెళ్దామని చెప్పి మనుకి టిఫిన్ తీసుకొని వెళ్ళాడు. మను టిఫిన్ చేయడానికి రాలేదేంట్రా? నాకు ఆకలిగా లేదు మదర్ అని కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. మను భుజం మీద చేయి వేసి మను ఇటు చూడరా అని మనుని తన వైపుకు తిప్పుకున్నారు. మను తలదించుకునుంది. మను నువ్వేదైనా తప్పు చేశావా? అందుకే తలదించుకుని ఉన్నావా? అని గంభీరంగా అడిగారు. మను టక్కున తలెత్తి నో మదర్ నేనేం తప్పు చేయలేదని అర్జున్ తనకి జరిగిందంతా చెప్పి అలానే ప్రీతికి తనకు జరిగిన ఛాలెంజ్ గురించి చెప్పి బాధగా మదర్ అర్జున్ నన్ను నమ్మలేదు. నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా? అడుగులు ముందుకు వేసింది. కాస్త వెనక్కి వచ్చి మదర్ శైలు మీకు టచ్‌లో ఉందా? అని అడిగింది. శైలునా? టచ్‌లో లేదు కానీ మొన్న మధ్య ఇక్కడికొచ్చి మనకు ఆశ్రమానికి డొనేషన్ 2,00,000 ఇచ్చిందిరా అని చెప్పారు. మదర్ తన దగ్గర ఇంత అమౌంట్ ఎలా అని అడిగింది. నేను ఈ విషయం శైలుని అడిగానురా. తనకేదో ఆఫర్ వచ్చిందని చెప్పిందిరా. ఆఫర్ అని మదర్ వైపు చూసి నాకెందుకో తేడాగా ఉంది. శైలు ఆ ప్రీతి మనిషి మదర్. నేను దాన్ని పట్టుకొని అర్జున్‌కి దగ్గరికి తీసుకొని వెళ్లి నిజం చెప్పింది మదర్. మళ్ళీ మనునే నో అర్జునే తనకి తను నిజం తెలుసుకునేలా చేస్తానని చెప్పింది. మను తల నిమిరి నువ్వు సంతోషంగా ఉండాలిరా అంటూ ఇదిగో టిఫిన్ చెయ్యని ఇస్తే మను ప్లేట్ తీసుకొని లేదు మదర్ నేను పిల్లల దగ్గరికి వెళ్తానని టిఫిన్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి నవ్వుతూ వచ్చింది. మనుని చూసి అందరూ నవ్వుతూ అక్క ఎలా ఉన్నావని అందరూ పేరు పేరున మనుని పలకరిస్తే మను అందరికీ బాగున్నానని సమాధానం చెప్పి వాళ్ళ దగ్గరే కూర్చొని టిఫిన్ చేస్తూ వాళ్ళ స్టడీ గురించి అడిగింది. బుడ్డపిల్ల మనుని విచిత్రంగా చూస్తూ అక్క అర్జున్ బావ ఏడి? ఎప్పుడు వచ్చినా ఇద్దరు కలిసే కదా వస్తారు అంటే అవును అర్జున్ బావ రాలేదా అని అందరూ వరుస పెట్టి అడుగుతుంటే సంవత్సరం పాటు క్షణక్షణం తనని ఎంతగా ప్రేమగా చూసిన అర్జున్ ప్రేమ గుర్తుకొస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరగ్గా తను అందరి మధ్యలో ఉన్నాను అని కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకొని గుండెల్లో భారం పెంచుకుంటే మను చేతికి చెయ్యి వేసిన మదర్‌ని చూసి నేను బానే ఉన్నాను మదర్ అంటూ కళ్ళార్పి ఆ బుడ్డదాన్ని గుర్రుగా చూస్తూ అయినా ఏంటే నీకు అక్కని మర్చిపోయావా? రాని బావ గురించే అడుగుతున్నావని మను బుంగుమూతి పెడితే మనులో కొత్త కోణం చూస్తున్న బుడ్డది నోరు తెరిస్తే మను ఆ బుడ్డదాని నోరు మూసి టక్కున నవ్వేసింది. మనుతో పాటు అందరూ నవ్వుతుంటే ఇప్పుడు బుడ్డది అలగడం వంతయింది. బుడ్డదాన్ని చూస్తూ అయ్యో అని మను జాలిగా ఫేస్ పెట్టి బుడ్డదాని దగ్గరికి తీసుకొని మీ బావకి నాకు డిషుం డిషుం అయింది. అందుకే నేనొక్కదాన్నే వచ్చానని ముఖం బాధగా పెట్టుకొని బుడ్డదాని చెవిలో గుసగుసగా చెప్తే బుడ్డది బాధగా బావ నిన్ను వదిలేశారా అక్క అని అంతే గుసగుసగా అడిగింది. మను అవునని తల ఊపడంతో కోపంగా అక్క నువ్వు నన్ను బావ దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఆ రోజు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు వదిలేస్తాడా అని తన ముక్కుని ఎర్రగా చేసుకొని చెప్పింది. అని మళ్ళీ బాధగా మను ఫేస్ పెట్టేసరికి బుడ్డది కూడా బాధగా ఫేస్ పెట్టి నువ్వు నన్ను బావ దగ్గరికి తీసుకొని వెళ్ళు. నేను బావని గట్టిగా అడుగుతానన్నది. సరే అని చెప్పి అందరి వైపు చూసేసరికి అందరూ వాళ్ళిద్దరి వైపే విచిత్రంగా చూస్తూ ఏమైంది అని అడిగారు. అది మేమడగాలి. ఇద్దరు అంత సీక్రెట్‌గా ఏం మాట్లాడుకుంటున్నారు అనుమానంగా అడిగేసరికి ఆ బుట్టది నాకు మా అక్కకి చాలా సీక్రెట్స్ ఉంటాయి. మీకు చెప్పం అని చెప్పి తను తినడం అయిపోవడంతో ప్లేట్ క్లీన్ చేసి అక్కడ స్టాండ్‌లో పెట్టేసి
తన బ్యాగ్ తీసుకొని మనోజ్ దగ్గరికొచ్చి, "ఈ సండే బావ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళు. నేను మాట్లాడతాను గట్టిగా సరేనా?" అని అందరిని చూస్తూ వీళ్ళకి చెప్పకు బాధపడతారని తను స్కూల్‌కి టైం అవ్వడంతో వెళ్ళిపోయింది. చిన్న పిల్లైనా అంతలా ఆలోచిస్తుందంటే అక్కడ ఉన్న పెంపకం అది. ఆశ్రమంలా కాదు. తల్లి లేని పిల్లలకు పిల్లలు ఉండి అనాథం చేసిన తల్లులకి అందరికీ ఒక నివాసంగా ఉంటూ పిల్లలకి ఆప్యాయత, జాగ్రత్తలు నేర్పిస్తూ వాళ్ళలో కొత్త ఆధారాన్ని మొదలుపెట్టారు. మను టిఫిన్ చేసి మదర్‌కి చెప్పి ఆశ్రమం నుండి బయటకొచ్చి ఆటో ఎక్కి అడ్రెస్ చెప్పింది. 30 నిమిషాల తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ దాటుకొని తన గమ్యానికి చేరుకొని బయట నుండే ఆఫీస్ లోగో చూస్తూ లోపలికొచ్చింది మను. ఆఫీస్‌కి చాలా సార్లే వచ్చింది. చెప్పాలంటే అర్జున్, మను ప్రేమకి ఆ ఆఫీసే పునాదని చెప్పాలి. సారొచ్చారా? అని అక్కడున్న రిసెప్షనిస్ట్‌ని మను అయోమయంగా చూస్తూ, ఇంకా రాలేదు మేడం అని చెప్పి అర్జున్ రూమ్‌కి తీసుకొని వెళ్ళి, మీరు కూర్చోండి మేడం, సార్ వస్తారని చెప్పి కాఫీ అని అడిగింది. నో థాంక్స్ అని మను అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని అర్జున్ రూమ్‌నే చూస్తూ ఉంది. మనుని పిచ్చి చూపులు చూస్తూ బయటికి వచ్చిన అమ్మాయి, ఇదేంటి మేడం సారొచ్చారని అడుగుతున్నారని ఆలోచిస్తూ తన ప్లేస్‌కి వెళ్లి కూర్చొని, ఒకవేళ సార్, మేడం గొడవ పడ్డారా లేదా? అత్తా కోడళ్ళు గొడవ పడి మేడం అలిగి వెళ్ళిపోయారా? ఇక్కడైతే సార్‌తో ఫ్రీగా మాట్లాడొచ్చని వచ్చారా? అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. పెద్ద బాస్ అయిన గురువుగారు రావడం చూసి విష్ చేసి, మను మేడం వచ్చారని చెప్పనా? అని వర్క్ పక్కన పెట్టి ఆలోచిస్తూ ఉంది. మను అర్జున్ క్యాబిన్‌లో కూర్చొని ఆలోచిస్తోంది. గురువుగారు తన క్యాబిన్‌లోకి పిఏతో చిన్న ఫైల్స్ చూస్తూ ఆయన వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ ఫైల్స్ చూస్తూ ఆయనేదో డౌట్ రావడంతో అర్జున్‌కి కాల్ చేశారు. డ్రింక్ మత్తులో పడుకొని నిద్రలేవని అర్జున్‌కి ఫోన్ సౌండ్‌కి మెలకువ రావడం. బెడ్ మీద ఉన్న ఫోన్‌ని తడుముతూ తీసుకొని కళ్ళు మూసుకొని ఫోన్ ఆన్సర్ చేసి హలో అన్నాడు. అర్జున్ గొంతుకి ఇంకా నిద్ర లేవలేదని అర్థమై, గుడ్ మార్నింగ్ అర్జున్. 1 అవర్‌లో మీన్స్ 30 నిమిషాల్లో నువ్వు ఆఫీస్‌లో ఉండాలి. రాకపోతే నెక్స్ట్ మినిట్ నుంచి నువ్వు ఈ ఆఫీస్‌లో అడుగుపెట్టాల్సిన అవసరం లేదని సీరియస్‌గా చెప్పి ఫోన్ కట్ చేశాడు. తండ్రికి గొంతుకి గురువు చెప్పిన దానికి వెంటనే రియాక్ట్ అయ్యి వాష్‌రూమ్‌కి వెళ్లి 5 మినిట్స్‌లో ఫ్రెష్ అయ్యి టవల్‌తో బయటకొచ్చిన అర్జున్‌కి ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే బెడ్ మీద డ్రెస్ లేకపోవడం చూసి మను అని అరిచాడు. 10 నిమిషాలైనా మను రాకపోవడం చూసి ఏంటిది ఇంకా రాలేదని బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తున్న వాడికి నిన్న జరిగింది రీల్‌లా కంటికి కనిపించేసరికి కంటిలో నీరు రాగా వాటిని తుడుచుకొని ఇంకో టవల్ తీసుకొని భుజం చుట్టూ వేసుకొని ఆ రూమ్ నుండి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. కబోర్డ్ ఓపెన్ చేసిన అర్జున్‌కి తన డ్రెసెస్‌ని చూస్తూ రెడ్ కలర్ షర్ట్ తీసుకొని అద్దంలో చూసుకుంటున్న అర్జున్‌కి మను వెనక నుంచి హత్తుకొని, "నీకు రెడ్ కలర్ షర్ట్ భలే నప్పుతుంది అర్జు" అని ముద్దుగా చెప్తున్న మనుని చూసి కోపంగా ఆ షర్ట్‌ని తీసి బ్లాక్ షర్ట్ వేసుకొని తన బ్యాగ్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.